ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సత్తుపల్లి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. చైర్మన్ గిరిని కైవసం చేసుకోవడానికి ఆశాజీవుల ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. వార్డు సభ్యులుగా గెలిచిన మహిళల్లో 3 చైర్మన్ గిరిని దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. గెలిచిన వార్డు సభ్యుల మద్దతును కూడగట్టుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేదెవరు? చైర్మన్ పీఠం ఏ మహిళను వరిస్తుంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. సత్తుపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 మున్సిపల్ వార్డుల్లో 17 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. 6 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పాలక వర్గాన్ని ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. మహిళా అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠంపై కూర్చోవాలని ఆసక్తితో ఉన్నారు. గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లలో 3 వార్డు నుంచి ఎన్నికైన బొంతు సుమలత, 22వ వార్డు నుంచి గెలుపొందిన ఎండి రెహానా బేగంలు చైర్పర్సన్ పదవి రేసులో ఉన్నారు. 10 వార్డుల్లో గెలుపొందిన మట్టా దేవజ్యోతి కూడా చైర్పర్సన్ అంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగినప్పటికీ ఆమె చైర్పర్సన్ రేసులో లేరని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘవయ్య, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి ఆ ముగ్గురే పార్టీ అధిష్టాన ఆమోదింపు కోసం ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తున్నారు. చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదం ఎవరిని వరిస్తోందోనని చర్చ సాగుతోంది. ఆరో వార్డు నుండి గెలుపొందిన తోట సుజల రాణి గత పాలక వర్గంలో వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. విభేదాలు రావడంతో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య అనుచరులుగా పేరు పొందారు. కౌన్సిలర్ గా పలు పర్యాయాలు గెలుపొంది అనుభవం ఉన్నందున తనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తోట సుజల రాణి భావిస్తున్నారు. ఇరవై 22వ వార్డు నుంచి గెలుపొందిన ఎండి రెహానా బేగం 2005లో కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఆమె భర్త కమల్ బాషా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ కు ముఖ్య అనుచరుడుగా పేరుంది. దీంతో ఆ పదవి తమకే దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన బొంతు సుమలత మొదటిసారిగా పోటీలో నిలిచి గెలుపొందిన మహిళ. వార్డు సభ్యురాలిగా గెలుపొందిన తర్వాత ఈమె పేరు తెరపైకి వచ్చింది. ఈమె మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యొక్క ఆశీర్వాదంతో చైర్మన్ పీఠం దక్కుతుందన్న ఆశాభావంలో ఉన్నారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం ఈ 3 మహిళలు వారి వారి మద్దతుదారులు, మంత్రులు, ఎమ్మెల్యే, రాష్ట్ర నాయకుల ఆమోదం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు వార్డు సభ్యులను ప్రత్యేక స్థావరంలో ఉంచి మద్దతును కూడగట్టుకుని ఐక్యమత్యంతో పదవిని దక్కించుకోవాలని కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాత్రే సత్తుపల్లి మున్సిపాలిటీకి చెందిన 17 మంది వార్డు మెంబర్లను హైదరాబాద్లోని ఓ రిసార్ట్కు తరలించి వారిని అక్కడే ఉంచారు. పోటీలో నిలిచిన నారీమణులు తమ యొక్క బయోడేటాను అధిష్టానానికి, స్థానిక నాయకత్వానికి అందజేశారు. పోటీలోని ముగ్గురు మహిళా మణులు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ మద్దతుతో చైర్మన్ పదవి సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవికి ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన బాధ్యతను ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య చూస్తున్నారు. ఎమ్మెల్యే సూచించి అభ్యర్థి పట్ల వార్డు సభ్యుల్లో సానుకూలత లేకుంటే మంత్రులు జోక్యం చేసుకుని వార్డు సభ్యులతో చర్చించి చైర్పర్సన్ అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. ముక్కోన పోటీలో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తోందోనని ఆసక్తి రేకెత్తిస్తోంది.